అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం నుండి ఈ విధంగా వ్రాయబడ్డది. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. దేవుడి వాక్యం ద్వారా పునరుత్థాన జీవాన్ని మనము జ్ఞాపకం ప్రేయర్ చేస్తారు. ఏం చేస్తారా? ప్రేయర్ చేసుకున్నా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మమ్మల్ని మిక్కిలిగా అద్భుత పరిచర్య చేసి మంచి పోరాటమును పోరాడి తన పరుగును కలబెట్టి తన విశ్వాసమును కాపాడుకుని అనేకులను ఈ విశ్వాసములోనికి నడిపించిన నీ యొక్క గొప్ప పనిముట్టు దైవజనుడు ఎస్వి వరప్రసాద్ గారు నీ పిలుపును అందుకుని నీ సన్నిధికి వెళ్ళి ఉన్నారు. వారి యొక్క భౌతిక శరీరాన్ని భూస్థాపన చేయించుకుంటుండగా నీ కృపా బాహువుల నీడలో విడిచి వెళ్ళిన కుటుంబాన్ని, ఆత్మీయ పిల్లలందరినీ, బంధువులందరినీ మీరు కాచి కాపాడుమని, నీ నిండైన కాపుదల వారి చుట్టూ ఉంచుమని మా ప్రభువును రక్షకుడు సాయంకాలం జరుగునైనా ఆ యొక్క మెమోరియల్ మీటింగ్ కూడా దీవెనకరముగా జరగ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వినయముతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందు కొన్న వారి పేర్లు పెంచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చగా, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చగా. క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందినాటి ఉదయంబున ప్రభు అనుగ్రహించారు. అంతేకాదు ఆత్మీయ కుమారులు కుమార్తెలు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఆయన మిక్కటంగా ప్రేమించిన వారు, వారందరికీ ప్రభు ఆదరణ దయచేస్తూ ప్రభు కృప అనుగ్రహిస్తాడు. వనైనది ఇప్పుడు క్రిందకి దించుతారు. దించిన తర్వాత నేను మొదట ప్రభు మాట ప్రకారం వాళ్ళను వేసిన తర్వాత మిగతా వారు కూడా వేయడానికి అవకాశం ఉంటుంది.